హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను హెయిర్ క్రియేషన్స్ అని చెప్పి సెలూన్కి విజిట్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే మనకి రెగ్యులర్గా మనం సెలూన్స్లో ఉండే ప్రతి ఒక్కటి అంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, ప్లస్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఫేస్కి అంటే ఫేషియల్స్ సంబంధించినవి అలా అన్నీ కూడా మనం ఎలా అయితే సెలూన్స్లో చూస్తూ ఉంటామో అన్ని ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ వాళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి మనం మెయిన్గా అంటే మీనాక్షి గారు ఉన్నారు, ఎండి వచ్చేసి మీనాక్షి నేమ్, అండ్ వికాస్ గారు కూడా ఉన్నారు. బట్ ప్రజెంట్ అయితే వికాస్ గారు బిజీ ఉన్నారు. సో నేను ఎండి గారిని ఇన్వైట్ చేస్తాను, మీనాక్షి గారిని, సో దట్ మనకి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాజ్ నాకు స్టోర్ అయితే నేను ఎక్కువ డీటెయిల్స్ అయితే తీసుకోలేదు. సో వాళ్ళని ఇన్వైట్ చేద్దాం, సో దట్ వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సో వెల్కమ్ మీనాక్షి గారు. Hi Yamini, thank you for this opportunity and really welcome to our salon. And I'm so much. And I'm glad. So how many years of experience you have here, ma'am, in this saloon? See, I have this profession in last from 15 years, but we started our salon almost 11 years back. Okay. And how many branches you have? We have 4 branches. Okay. And so 2 are basically for the exclusive for the ladies and 2 are unisex salons. Okay. And you have any training such kind of part? Yes, we recently, like about 6 months back, we start our academy also. Okay. So in academy, me and my husband is taking the classes. Okay. So we have a lot of courses there. We have a crash courses. We have a 1 month So courses totally are like there. hair styling and makeup, Everything like we are in hair, we are in makeup, beauty. So all this all cover in that. సో కూల్. చూసారు కదా, అంటే తను యాక్చువల్లీ తెలుగు రాదు, అందుకని చెప్పేసి మేము ఇంగ్లీష్లో చెప్పింది. సో పర్లేదు అని చెప్పేసి నేను అడిగాను. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో అకాడమీ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ మాత్రం సెలూన్ పార్ట్. So here this salon was established and academy same time or recently you have started? No, academy recently. It's been 6 months and this salon is almost 6 years. Yeah. చూసారు కదా, అంటే 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళకి 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇక్కడ ఈ స్టోర్ ఎస్టాబ్లిష్ చేసి 6 years అవుతుంది. అండ్ అకాడమీ మాత్రం 6 months అయ్యిందంట. బికాజ్ ఇక్కడ అంటే ఇది చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అకాడమీ కూడా ఓపెన్ చేశారు. సో ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఇది రోడ్ నెంబర్ 5 నేను ఇప్పుడు ప్రజెంట్ చేసేది, రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్లో. బట్ రోడ్ నెంబర్ 4లో కూడా వాళ్ళకి బ్రాంచ్ ఉంది, రైట్? That is almost 11 years. Okay. And one more branch is in Bashirba. Okay. And another is in Vijayanagar colony. ఓకే. సో అలా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. అంటే ఈ సెలూన్ సేమ్ హెయిర్ క్రియేషన్ సెలూన్లోనే వీళ్ళు వికాస్ అండ్ మీనాక్షి గారు పెట్టిందే సెలూన్. ఈ 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా వీలైన దగ్గరికి అయితే వెళ్ళి మీరు ఫెసిలిటీస్ అయితే అంటే కనుక్కోవచ్చు. బికాజ్ మీరు వెళ్ళి డైరెక్ట్గా చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అంటే వన్స్ వర్క్ చేస్తేనే, వాళ్ళతో వర్క్ చేయించుకుంటేనే తెలుస్తుంది. సో చూసేద్దాం వాళ్ళ వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అండ్ firstly what you will be doing for me now? Hair treatments or face? Today we'll go with the protein treatment. Okay. And this is basically for the hair regrowth and dandruff control, hair fall control. Okay. So we'll start with the treatment. Yeah, sure. So thank you, ma'am. Thank you for coming and giving some valuable things for my viewers. So thank you so much. Thanks. సో చూసారు కదా, అంటే చెప్పారు, ఇప్పుడైతే నాకు సజెస్ట్ చేశారు వాళ్ళు, నాకు హెయిర్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అనేది చేస్తామని చెప్పారు. బికాజ్ నేను అంటే నా హెయిర్ని చూపించి నేను సజెస్ట్ చేయమని అడిగాను. కొంచెం నాకు హెయిర్ ఫాల్ డిఫరెన్స్ కూడా ఉంది అని చెప్పేసి, అండ్ కొంచెం డాండ్రఫ్ కూడా ఉంది అని చెప్పి. సో అవన్నీ కంట్రోల్ కావాలి అంటే వాళ్ళు హెయిర్ ప్రోటీన్ ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పారు. సో చూసేద్దాం హెయిర్ ప్రోటీన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో అంతా కూడా నేను క్లిప్ అయితే చూపిస్తాను. అండ్ మిడిల్లో కూడా చిన్న టిప్స్ కానివ్వండి లేదా క్వశ్చన్స్ కానివ్వండి వాళ్ళని అడుగుతాను. సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అండ్ అది చేసుకుంటే మనకు ఆ ట్రీట్మెంట్ ప్రోటీన్ ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి రివ్యూస్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేను లాస్ట్లో ఎక్స్పీరియన్స్తో చెప్తాను మీకు. సో చూసేద్దాం మన వీడియో అయితే. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారండి? ఆయిల్ అప్లికేషన్. అంటే ఫస్ట్ ఎందుకు ఆయిల్? నాకు కొంచెం హీట్నెస్ అయితే తెలుస్తుంది. సో ఎందుకు? స్కాల్ప్ రిలాక్సేషన్ కోసం. ఓకే. మీకు కొంచెం రిలాక్స్ అవుతుంది, స్కాల్ప్ ఓపెన్ అవుతుంది లోపల. ఓకే, ఒకసారి స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారో చెప్తారా? ముందు ఆయిల్ అప్లికేషన్, దాని తర్వాత మసాజ్ ఉంటుంది, మసాజ్ తర్వాత స్టీమ్ ఇస్తాం, స్టీమ్ తర్వాత మషిన్ యూజ్ అవుతుంది. మెషిన్ అంటే ఏం చేస్తారండి? ఓకే, అంటే ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి? అంటే హెయిర్ ఫాల్ గురించి, మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది కదా, దాని గురించి డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. ఓకే, ఫైన్. కోమ్ లాగా ఉంటుంది కదా, చేస్తాం లోపల. దాని తర్వాత ప్రోటీన్ ప్యాక్ 15 minutes పెడతాం, దాని తర్వాత హెయిర్ వాష్. సో డన్. సో ఎన్ని 4 or 5 స్టెప్స్?
ఓకే. మీకు సెట్టింగ్ బట్టి తీసుకోవాలి. మీ హెయిర్కి హెయిర్ గ్రోత్ అవుతుందా, ఇది రీగ్రోత్ కూడా చేస్తుంది హెయిర్కి. ఓకే ఫైన్. సో చూడండి, అంటే మధ్యలో అయితే ఎక్కువగా మాట్లాడడం కుదరదు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ అయితే అక్కడక్కడ అడుగుతూ ఉంటాను. మిగతాదంతా కూడా ఒక క్లిప్ అయితే, వీడియో క్లిప్ అయితే పెడతాము. సో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో హెయిర్ ప్రోటీన్ అని చెప్పారు కదా, సో బాడీ మసాజ్ కూడా చేస్తున్నారు ఎందుకని? రిలాక్స్ ఉంటుంది, రిలాక్సేషన్కి. సో బ్యాక్ వస్తుంది కదా, అది రిలాక్స్ ఉంటుంది. ఓకే. నార్మల్లీ హెయిర్ స్పాలో హెడ్ మసాజ్లో కూడా చేస్తాం మేము, కూడా వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మసాజ్ తర్వాత స్టీమ్ ఇచ్చారు కదా, సో నెక్స్ట్ ఇప్పుడు మెషిన్ అంటే ఏం చేస్తారు? దీంతో మనకు డాండ్రఫ్ ఉంటే రిమూవ్ అవుతుంది లోపల. ఓకే. దీంతో మెషిన్ ఉంటుంది. ఓకే చేయండి. ఏమైనా టిప్స్ చెప్తారా నార్మల్గా హెయిర్ మెయింటెనెన్స్కి? సింపుల్ టిప్స్ అంటే మీరు ఆయిల్ మంచిగా ఆయిలింగ్ చేయాలి, షాంపూ బాగా చేయాలి. ఓకే. అంటే రెగ్యులర్గా ఆయిల్ ఇప్పుడు బిఫోర్ డే పెట్టేసి నెక్స్ట్ డే షాంపూ చేయొచ్చా? చేయొచ్చు. నైట్ పెట్టుకున్నా కూడా మార్నింగ్ వాష్ చేసి కొంచెం షాంపూ బాగా తీయాలి హెయిర్ నుంచి. మేము దానికే డాండ్రఫ్ వస్తుంది. ఓకే. సో ఇది అంటే ఇలా ఫుల్ హెయిర్ వస్తుందా, జస్ట్ స్కాల్ప్ అంతా? ఓన్లీ స్కాల్ప్. 10 minutes వరకు. ఓకే. సో డాండ్రఫ్ ఏమున్నా కూడా రిమూవ్ అవుతుంది అండ్ లైస్కున్నా కూడా కదా. ఇది రీగ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఆయిల్ చేసాం కదా, ఇది 12 వరకు లోపల మనకు అబ్జర్వింగ్ ఉంటుంది. ఓకే. సో లాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటంటే అందులో ఎలా ఉంటుంది? మొత్తం ఫ్లవర్స్ ఉంటుంది, జడీబూటీ ఫ్లవర్స్ అంటాం కదా. జడీబూటీ ఫ్లవర్స్. ఓకే. సో దాంతో ప్యూర్ పౌడర్, అది ప్యూర్ పౌడర్. ఓకే. సో దాంతోనే మనకి డాండ్రఫ్ అనేది కూడా రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ బూస్టింగ్ ఉంటుంది దీంతో. ఓకే. సో 5 settings చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైంకి తెలుస్తుంది రిజల్ట్, అట్లా ఏం లేదు. ఓకే. రెగ్యులర్ చేపించుకుంటే మీ హెయిర్కి కూడా బాగుంటుంది. ఓకే. సో 5 settings తర్వాత మళ్ళీ టైం ఉండదు మనకు, రఫ్గా ఉంటుంది హెయిర్. అదేదో మనం 1 hour ఇక్కడ ఇస్తే మీ హెయిర్ కూడా రీగ్రోత్ ఉంటుంది, మీకు హెల్ప్ కూడా అవుతుంది. ఓకే. సో ఇదేంటి అంటే మనకి మెయిన్గా హెల్ప్ఫుల్ ఉండేది రీగ్రోత్కి. సో మనం చాలా పనులలో బిజీ ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ లేదా 10 daysకి ఒకసారైనా ఇలా హెయిర్ ప్రోటీన్ మనం ప్యాక్ అయితే అంటే ట్రీట్మెంట్ అయితే చేసుకున్నాము అంటే ఏంటి అంటే ఫ్రీనెస్ ఉంటుంది అండ్ హెయిర్ డ్యామేజెస్ తగ్గుతాయి, డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ కొందరికి లైస్ పెయిన్లు ఉంటాయి అవి కూడా తగ్గుతుంది. సో అలా చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. బికాజ్ ఎప్పుడు పనులలో బిజీ ఉంటాం కాబట్టి ఒక 1 hour మనం అంటే సెలూన్స్లో స్టే చేస్తే
చాలా ఈజీగా మన హెయిర్ అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అంటే హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, చూద్దాం. ఇప్పుడు అంటే తను వచ్చేసి హెయిర్ ప్రోటీన్ ప్యాక్ అయితే వేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ దీని తర్వాత వాష్ చేసేసి సెట్టింగ్ చేస్తారు. హెయిర్లో పెట్టేసి ఓకే వాష్. ఓకే ఫైన్. Yeah, Yamini, you done with your treatment. So Yes, how's the yes. experience? Actually, I'm feeling very good. While doing also, they were like very friendly and friendly nature. It ambience also very good. Thank you so so much. I liked it so much. And చూడండి, అంటే మీకు అంటే తనతో కాబట్టి నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, బట్ వ్యూయర్స్కి అయితే తెలుగులో కాబట్టి మీకైతే చెప్తున్నాను కదా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, చాలా ఫ్రెండ్లీగా చేశారు అండ్ స్టెప్ బై స్టెప్ కూడా క్లియర్గా చెప్పారు. నేను మీకు క్వశ్చన్స్ కూడా అడిగాను, అందుకే మీకు అంటే తెలియాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అడిగాను ఎలా ఏంటి ప్రాసెస్ అని. అండ్ బెనిఫిట్స్ కూడా చెప్పారు వాళ్ళు, అంటే మనకి హెయిర్ డ్యామేజెస్ కానీ స్ప్లిటెన్స్ కానీ అన్నీ తగ్గుతాయి అని చెప్పారు. సో చూడండి, మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది. నేను Promotes the hair growth and the yes. control of the hair fall and Okay. the dandruff control. Yeah. And make sure you can continue with this treatment at least for 5 weeks. ఓకే So we generally call the customer for the coming 5 weeks. Yeah. ఓకే. సో 5 వీక్స్ అంటే మనం 5 సెట్టింగ్స్ వరకు చేసుకుంటే ఏంటి అంటే కంప్లీట్గా మీకు హెయిర్ స్ప్లిటెన్స్ కానివ్వండి, ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ చెప్పాం కదా, సో అవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో 100% మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది అని కాదు, బట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. బట్ 4 to 5 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి షూర్గా. సో వాళ్ళైతే నాకు అదే సజెస్ట్ చేశారు. మీకు ఎవరికైనా ఇది నచ్చితే కనుక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, డామ్ చేయండి. అండ్ మీనాక్షి గారు, యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ and your Insta ID links or Sure. Facebook links will be keeping in description. Definitely. So we are thank looking you. forward all the guys. Yeah. Thank So you. thank you so much. And next episode lo malli kaluddam. Until then, subscribe to Telugu One Fashion. Bye bye.